హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఇంకో వీడియో తీసుకొస్తున్నానండి. అదేంటంటే ఇంజనీరింగ్ మెకానిక్స్లోని థర్డ్ యూనిట్ అనమాట, జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్ అనమాట. అందులో నుంచి ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా చేయొచ్చు ఏంటో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో మాత్రం పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, ఓకే. సో ఇది మనకి ప్రాబ్లం అనమాట ఇచ్చింది. ఈ ప్రాబ్లం an angle section of in made up of two rectangles 80 mm and 10 mm and 50 mm and 10 mm respectively. Locate its centroid. అంటే ఏం లేదు, ఇక్కడ మనకి ఒక టూ రెక్టాంగిల్స్ ఇచ్చారనమాట. ఆ టూ రెక్టాంగిల్స్లో వాల్యూస్ కూడా ఇచ్చారు. ఆ వాల్యూస్ మనం ఇక్కడ డయాగ్రామ్ గీస్తే ప్రాబ్లం ఎలా చేయాలో క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 80 mm 10 mm అన్నాడు. సో 80 mm 10 mm రెక్టాంగిల్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ డిస్టెన్స్ 80 mm ఇది డ్రా చేయాలి. సో ఇది 80 mm, ఇది వచ్చేసి 10 mm అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాల్యూ మనకి టోటల్గా 50 అన్నాడు. సో 50 ఇక్కడికి ఉంది, ఇది 50. సో ఇది కూడా సేమ్ యాజ్ ఈజ్గా 10 mm అనమాట. సో ఇక్కడ 10 mm ఇండికేషన్ ఇక్కడ. సో 50 అన్నది ఈ ఎడ్జ్ పాయింట్ నుంచి ఈ ఎడ్జ్ పాయింట్ వరకు అనమాట 50. సో ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం యొక్క డయాగ్రామ్ అనమాట. సో దీంట్లో సెక్షన్ 1 సెక్షన్ 2 ఇలా తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మన డిస్టెన్స్ వచ్చేసి 80. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 80 ఇచ్చాడు. సో దీంట్లో సెక్షన్ 1 ఇది సెక్షన్ 2, ఓకే. సో ఇక్కడ నుంచి 40 ఉంది కదా, ఇది G1 అనుకోండి. ఇక్కడ నుంచి 50 అంటే 25 G2 అనుకోండి, ఓకే. సో ఇప్పుడు మనం సెక్షన్ 1 సెక్షన్ 2 ప్రకారం రెండింటికి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ యాక్సిస్లో ఫైండ్ అవుట్ చేయాలి, వై డైరెక్షన్లో కూడా ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే సిమెట్రిక్ కాదు కాబట్టి, ఓకే. సో ఫస్ట్ ఇక సెక్షన్ 1 వచ్చేసి ఏంటో చూద్దాం. సెక్షన్ 1 సొల్యూషన్ అనమాట, లేదా ఆన్సర్ అని కూడా పెట్టచ్చు. సెక్షన్ 1 ఏ వాల్యూ వచ్చేసి మనకి A1, ఇది A1 అవుతుంది. సెక్షన్ 1 దగ్గర చూస్తాం. సో ఎట్ సెక్షన్ 1 A1 ఈజ్ ఈక్వల్ టు 80 × 10, 80 × 10. సో 8 10 80 అంటే 800 వస్తుంది అనమాట, 800 mm². అలాగే x1 వాల్యూ. సో ఈ x1 వాల్యూ అంటే దీంట్లో 10 ఉంది కదా, సో 10/2 వేసుకుంటే మనకి 5 వస్తుంది. సో ఇది x1 ఈజ్ ఈక్వల్ టు 5. అలాగే y1 ఈజ్ ఈక్వల్ టు, సో ఈ వర్టికల్ పొజిషన్ చూసారా, దీన్ని హైట్ బై 2 వేసుకుంటే మనకు వచ్చే వాల్యూ ఏది ఉందో ఇది 40 అవుతుంది అనమాట. ఇది 40 mm, ఇక్కడ 5 mm. అలాగే ఇప్పుడు A1 వచ్చింది. నెక్స్ట్ y వాల్యూ y1 వాల్యూ వచ్చింది కదా. నెక్స్ట్ సెక్షన్ 2. సో ఇక్కడ సెక్షన్ 2 అనమాట, అంటే 50 × 10. A2 ఈజ్ ఈక్వల్ టు 50 × 10 అంటే ఇక్కడ 10 5 50 అంటే ఇక్కడ 800 లాగా ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది, 500 mm² వస్తుంది. అలాగే ఇక్కడ x2 వాల్యూ కావాలి మనకి. x2 వాల్యూ అయితే ఎలా వస్తుంది, సో ఇక్కడ ఇది వచ్చేసి 25 ప్లస్ ఈ 10, ఇక్కడ 50 కదా, ఇక్కడ 50 అంటే 25/2 వేసుకుంటాం, ప్లస్ 10 యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే x వాల్యూ మనకి. సో ఇక్కడ 25 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 35, ఓకే, mm. అలాగే y2 వాల్యూ ఎలా వస్తుందో చూద్దాం. y2 ఈజ్ ఈక్వల్ టు మనకు 5 వస్తుంది, ఇది y2 కదా. సో ఇందులో 10/2 వేసుకుంటే 5 వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ x1 వాల్యూ సేమ్, y1 వాల్యూ సేమ్. సో ఇప్పుడు మనకు కావాల్సింది అంటే పొజిషన్ ఆఫ్ సెంట్రాయిడ్ ఫర్ y యాక్సిస్ అండ్ పొజిషన్ ఆఫ్ సెంట్రాయిడ్ ఫర్ x యాక్సిస్. అంటే x బార్ అండ్ y బార్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం పొజిషన్ ఆఫ్ x వాల్యూ వచ్చేసి మనం x బార్ ఫైండ్ అవుట్ చేయాలి. సో x బార్ అంటే ఈక్వేషన్ వచ్చేసి మనకి A1 × x1 ప్లస్ A2 × x2 బై A1 ప్లస్ A2. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో A1 వచ్చేసి మనకి 800 × x1 వచ్చేసి 5 ప్లస్ A2 వచ్చేసి మనకి 500 ×
x2 వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ 35 mm డివైడెడ్ బై 800 ప్లస్ 500. సో ఇక్కడ వచ్చే వాల్యూ ఏది ఉందో చూద్దాం. నెక్స్ట్ y బార్ తీసుకుందాం. సో y బార్ ఈజ్ ఈక్వల్ టు a1 y1 ప్లస్ a2 y2 ప్లస్ బై a1 ప్లస్ a2. సో ఈ వాల్యూస్ మనకి ఎలా వస్తుంది? 800 అంటే ఇక్కడ 800 ఇంటూ y1 వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 40 వచ్చింది. ప్లస్ ఇక్కడ a2 అంటే 500 ఇంటూ ఇక్కడ మళ్ళీ y2 వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. డివైడెడ్ బై ఇక్కడ 800 ప్లస్ 500. సో ఇప్పుడు టోటల్ చేద్దాం. మనం ఎంత వస్తుందో చూద్దాం. ఏ దగ్గర ఎంత వస్తుంది, బి దగ్గర, వై దగ్గర ఎంత వస్తుందో చూద్దాం. సో ఇక్కడ 800 ఇంటూ 5 ప్లస్ 500 ఇంటూ 35 డివైడెడ్ బై 1300. సో 1300 వచ్చేసి మనకి వాల్యూ అనమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఫస్ట్ 16.53 వచ్చిందనమాట వాల్యూ. సో 16.53 mm. ఇది x బార్. అలాగే y బార్ చూసుకున్నట్టయితే మనకి కొంచెం వాల్యూ చేంజ్ అవుతుంది అనమాట. సో 800 ఇంటూ 40 ప్లస్ 500 ఇంటూ 5 డివైడెడ్ బై 1300. సో ఇక్కడ వాల్యూ వచ్చేసి మనకి 26.53 వచ్చింది చూడండి. కాబట్టి 26.53 అన్నది y వాల్యూ. సో 26.538 mm. సో ఇక్కడ y బార్ వాల్యూ వచ్చేసి 26.53, x బార్ వాల్యూ వచ్చేసి 16.53. సో దీని యొక్క సెంట్రాయిడ్ అనమాట ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనం డైరెక్ట్గా ఈ వాల్యూ ఇలా చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీకు ఇలాంటి నోటిఫికేషన్లు వస్తాయి అన్నమాట. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాబ్లంతో మీ ముందుకు వస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్ అండి.